ఇగో బీసీ సోదరులారా, ముఖ్యంగా ముదిరాజులారా, ఇక ఇది తెలిసిన తర్వాత ఇది అత్యంత కష్టపడి తయారు చేస్తున్నటువంటి లెక్కలు, ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా. స్టేటస్ ఆఫ్ ముదిరాజ్ బీసీడీ కేటగిరీ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ యూనివర్సిటీలో కలిపి ముదిరాజు ఉద్యోగులు ఎంతమంది, వాళ్ళ జనాభా ఎంత అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 3.5 crores అప్రాక్సిమేట్లీ, అంటే ఏది 3.68 ఉంది కదా. టోటల్ పాపులేషన్ ఆఫ్ ముదిరాజ్ కేటగిరీస్ ఇన్ ద స్టేట్ 20. ఏది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ముదిరాజ్ పాపులేషన్ ఎంత చూపించారంటే 24,28,942 మందిని చూపించారు. అంటే పర్సెంట్ ఆఫ్ ముదిరాజ్ పాపులేషన్ 6.94. ఒక్క ముదిరాజులే 6.94. టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ 2,40,586 పోస్టులు ఉన్నాయి మొత్తం ముదిరాజుల. ఏది మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. నెంబర్ ఆఫ్ ముదిరాజ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ గివెన్ ద బిలో టేబుల్. ఇక్కడ టోటల్ క్లాస్ 1 లో మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? 13,328 మంది మొత్తం ఉద్యోగస్తులు ఉంటే ముదిరాజులలో 80 మంది ఉన్నారు. క్లాస్ 2 ఉద్యోగాలు, క్లాస్ 2 అంటే ఏమేమి వస్తాయి? ఈ క్లాస్ 2 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంఆర్ఓ తర్వాత ఎంపీడీఓ, ఎంపీడీఓ ఫస్ట్ ఎంఆర్ఓ కూడా రైట్, డిప్యూటీ తహసీల్దార్ కూడా. ఇందులో 34,914 ఇదేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా. 34,914 క్లాస్ 2 లో ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది కేవలం 432 మంది. క్లాస్ 3 లో 1,64,466 ఉద్యోగాలు ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది 1,809 మంది. ఇక క్లాస్ 4 లో 27,878 ఉద్యోగాలు ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది 632 మంది. మొత్తం 2,40,586 ఉద్యోగాలల్లా ముదిరాజులు ఉన్నది 2,952 మంది. రైట్. ముదిరాజ్ ఎంప్లాయీస్ ఎంత శాతం ఉన్నారు? క్లాస్ 1 లో 0.6%, క్లాస్ 2 లో 1.2%, క్లాస్ 3 లో 1.09%, క్లాస్ 4 లో 2.26%. మొత్తం ఓవరాల్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ కలిపితే ముదిరాజులకు దొరికింది 1.22% ఉద్యోగాలు. ఇక్కడ ముదిరాజుల జనాభా 6.94%. తెలంగాణలో ఓసీల జనాభా అందరిది కలిపి కూడా 6.98%. ఇంతే మొత్తం అన్ని ఆల్ క్యాస్ట్ కలిస్తే 50 నుంచి 60% ఉద్యోగాలు వాళ్ళకి పోతే ముదిరాజులకు 1.22 ఉద్యోగాలు. ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ముదిరాజ్ పాపులేషన్ 6.94 కదా. జాబ్స్ ఫిల్డ్ బై ముదిరాజ్ కేటగిరీ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 1.22%. అకార్డింగ్ టు దేర్ పర్సెంటేజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ దే షుడ్ రిప్రజెంట్ ఎన్ని రావాలి మీకు ఉద్యోగాలు? ఈ 2,40,586 ఉద్యోగాలలో 16,697 ఉద్యోగాలు మీకు రావాల్సిందే. మీ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఎన్ని ఉండంటే 16,697 ఉద్యోగాలు ముదిరాజు బిడ్డలకు దక్కాల్సిందే మీ జనాభా దామాష ప్రకారం. దక్కిందెంత అంటే వాస్తవానికి 6.94 ప్రకారం అయితే ఇంత రావాలి. కానీ ఎంత? 1.22. అంటే 2,952 జాబ్స్ మాత్రమే వచ్చినాయి. దట్ ఈస్ ముదిరాజ్ కేటగిరీ ఆర్ ఎట్ ద లాస్ట్. ఎన్ని ఉద్యోగాలు లాస్ అయ్యారు? ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే 13,745 ఉద్యోగాలు ముదిరాజులు లాస్ అయిపోయారు. 13,745 ఉద్యోగాలు ముదిరాజులు లాస్ అయిపోయారు. 16,000 ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు 2,000 ఉద్యోగాలతో సరిపెట్టుకుని కథం. ఇగో ఇది ముదిరాజ్ సోదరులారా, యువకులారా, నేను చెప్తా ఉన్నా ఏం జరిగిందన్న 60 ఏళ్ళ నుంచి 60-70 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఏంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మొత్తం ఇంకా లెక్కలు తీస్తున్నా, మొత్తం నీకు ప్రతిరోజు చెప్తా. ఈడబ్ల్యూఎస్ లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1.2 ఆర్ 1.3% ఉన్నారు ఎలిజిబిలిటీ. వాళ్ళు 10 ఒక్కరుంటేనేమో 10 ఉద్యోగాలు వాళ్ళకి. ఈడనేమో 16,000 ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకేమో 2,000 ఉద్యోగాలు చేతిలో పెట్టి బొత్స చేతికి ఇచ్చారు. మీకు ఎక్కడుంది? ఎటుపోయినాయి ఇవన్నీ? ఎటుపోయినాయి ముదిరాజు సమాజమా? బీసీలు ఆలోచన ఒక్క ముదిరాజులు దాన్ని మాకు కాకుండా అనుకుంటారేమో. మీ లెక్కలు కూడా ఉన్నాయి, మిగతా బీసీ వాళ్ళ లెక్కలు కూడా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల లెక్కలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇలా ఎస్టీల పాపులేషన్ 9.9 చిల్లరని మనం అంటున్నాం. ఎంత రిజర్వేషన్ వస్తుంది వాళ్ళకి? 6%. జనాభా దామాష ప్రకారం రావాలిగా, ఎందుకు వస్తలేదు? ఇక్కడ
అసలు విషయం ఏంటంటే ముదిరాజులకు రావాల్సిన 13,000 ఉద్యోగాలు ఎటుపోయినాయి? గుండెవే చేసుకొని ఆలోచన చేయరిగా ఎటుపోయినాయి ఉద్యోగాలని. మీయే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీ ఉద్యోగాలే మంది ఎత్తుకొని పోయిర్రు. ఇలా ముదిరాజ్ సోదరులకు ఏమన్నా షీము నెత్తురు అనిపిస్తే ఈ రాజ్యంలో మీ వాటా ఎంత, మీకు దక్కుతున్నది ఎంత? తెలంగాణ రాష్ట్రంలో బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కాస్ట్ ముదిరాజ్ క్యాస్ట్. మరి ఏం జరిగింది? ఏం జరిగింది సోదరులారా? ఇది నా లెక్కలు కాదు, ఇవి ప్రభుత్వం లెక్కలే ఇవన్నీ. ఇలా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీఐ సంపాదిస్తున్న లెక్కలు ఇవన్నీ. ఇవన్నీ ఎవరివి? ఎటుపోయినాయి ఉద్యోగాలన్నీ? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓసీ పాపులేషన్ తో సమానంగా ఉన్నారు కదా మీరు. ఒకటే క్యాస్ట్ ఓన్లీ ముదిరాజే. ఇంకా నేను దాంట్లో బెస్తాగిస్తే ఏం చెప్తలేను, ఇక ఓన్లీ ముదిరాజులే. మరి దీనికి ముదిరాజ్ సోదరులు ఆలోచన చేసుకోవాలా? నేను చెప్పేకాడికి చెప్తా ఉన్నా, మిగతాదంతా మీరే ఆలోచన చేసుకోవాలి. ఎటుపోతా ఉన్నాయి? ఒక్క దీంట్లోనే ఉన్ని ఉద్యోగాలు పోయాయి. ఎస్, బీసీ ఉద్యమ దెబ్బకు పిసిసి ఎస్ ఆయన అర్హుడు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా అర్హుడు. ఆయన నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు. చాలా వెనుకబడ్డారన్నాను. బీసీల సత్తా చూపించాలి ఈ రెడ్డి ఎమ్మెల్యేలకు అని చెప్పి. ఈడబ్ల్యూఎస్ అవసరమా మల్లన్న? మీరు చర్చ పెట్టుర్రు భయ్, మీరు చర్చ పెట్టుర్రి. ఏం జరుగుతుందో చర్చ పెట్టుర్రి. నాది కాదు కదా అనుకుంటే రేపు జరిగింది ఇదే. 70 ఏళ్లలో మొదటి రోజే ముదిరాజులు స్పందించుంటే ఈ 2,000 ఉద్యోగాలు మీ ఖాతాలో ఉండేటి. ఇదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు లెక్క చెప్తాను నేను. మా మాదిగ బిడ్డల గురించి చెప్పారు, అందరి గురించి చెప్తాం. అందరి గురించి ఇక్కడ మాదిగ బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ 10% కోటా పోకపోతే అందులో 1 or 2% కోటా మాత్రమే వాళ్ళకు ఉంటే మిగతా 8% లో మాదిగ బిడ్డలు కూడా పోరాటం చేసి ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి ఓపెన్ కేటగిరీ అవకాశం ఉంటుంది. దయచేసి మిత్రులారా, నేను చెప్పింది 100% సత్యం. దయచేసి ఈ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మంది యాదవుల లెక్క కూడా ఉందన్న తన యాదవుల లెక్క కూడా ఉంది. మీరు ప్రతిరోజు చెప్తా, మీరు షాక్ అయ్యేటువంటి వార్తలు ఉన్నాయి చాలా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అస్సలైన అంటరానోళ్ళుగా బతుకుతుంది బీసీలే. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక్క ఓటే బీసీల బతుకులు మారడానికి ఒక్క ఓటు. కుర్మ ఉంది, యాదవ్ ఉంది, అందరూ. ఇక రాజకీయ నాయకులకు ఏం కావాలి? ఆ కులాల్లోంచి చెంచాలు కావాలి. చెంచాలు జెండా పట్టాలి, మమ్మల్ని జై కొట్టాలని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు వేస్తూనే ఉంటారు, వీళ్ళు జిక్తూనే ఉంటారు. అందుకోసమే కుల సంఘాల లీడర్లతోటి వచ్చింది బాధ. 50 సంఘాలు పెడతారు. ఈయన పక్షం ఈ రెడ్డి గారి కోసంగం, ఆ దొరగారి కోసంగం, ఈ దొరగారి కోసంగం, ఈ దొరగారి కోసంగం, ఈ బానిస సంఘాలు లెక్క తయారు చేసారు. ముదిరాజ్ సోదరులారా, దండం పెట్టి చెప్తున్నా, మీ సంఘాలను ఒక్కటి చేయరి, ఒక్కసారి ఆలోచన చేయరి. ముదిరాజ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆ పులి దేవేందర్ ఉన్నాడు. నేను చెప్పిన మిత్రమా, చూడు మీ లెక్కలు చూడరు. మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నువ్వు టీచర్వే కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీ బతుకులు ఎట్లుండే చూడరు ఒక్కసారి. అందరిది ఉంది బాయ్ సాబ్, గౌడ్స్ ఉంది, అందరిది ఉంది. పూసల క్యాస్ ఆఖరికి బాలసంతులది కూడా ఉందన్న లెక్క. బాలసంతుల కూడా లెక్క తయారు చేసి అందరిది ఉంది సోదరులారా. ఇది మన జాతికి జరుగుతున్నటువంటి మోసం, దగా. ఇది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారండి? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు చెప్పురు? ఇలా 100కి 60% పైన ఉన్న బీసీలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారండి? రాహుల్ గాంధీ గారు చెప్తలేరా? బీసీల చేతుల్లో 5% కూడా ఫైనాన్స్ లేదు, డబ్బు లేదు. అంటే బడ్జెట్ను ప్రజలకు పంచే కాడ కేవలం 5% కూడా బీసీ అధికారుల చేతుల్లో లేదని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. అందుకోసం కులగణన కావాలని చెప్తా ఉన్నాడు ఆయన. సోదరులారా, రాహుల్ గాంధీ గారు క్లియర్గానే ఉన్నాడు, ఇక్కడ బీసీలు క్లియర్గానే ఉన్నారు. కానీ క్లియర్గా లేనోళ్ళు ఎవరో మనం పసిగట్టాల.
శాలివాహనంలో లెక్క అంతనా నాయ బరాబర్ బ్రాహ్మణులు, అందరి లెక్క ఉందన్న. శాలివాహనులు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఎస్టీలది అందరి లెక్క ఉంది. ఇంకా మీకు కావాలంటే మీకు వెబ్సైటే ఉంది కదా, గంతెందుకు ఎస్కేఎస్ డాటా, ఇగో ఎస్కేఎస్ డాటా తెలంగాణ అని కొట్టుర్రి. తెలంగాణ ఓపెన్ డాటా పోర్టల్ ఇది కొట్టుర్రి. ఇదే సర్వే, ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే. ఇగో ఇదే హౌస్ ఎంత, పాపులేషన్ ఎంత, షెడ్యూల్ కాస్ట్ ఎంత, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత, బ్యాక్వర్డ్స్ ఎంత, ఎస్టీ ఎస్సీ బీసీ ఎంత, మైనారిటీస్ ఎంత, మొత్తం మీద లెక్కలు ఉన్నాయి కదా, మీరు చూసుకోవచ్చు కదా. ఇవి కాకుండా మేము అడిషనల్ గా చేసింది ఏంటంటే ఈ బీసీలో ఉన్నటువంటి కులాల వారికి ఎంతమంది ఉన్నారనేది అదనంగా మేము సంపాదించింది. ఆ తర్వాత ఈ ఓసీ ఎవరైతే ఉన్నారో ఈ ఓసీలో ఏ కేటగిరీ ఎంత ఉందా అనేది అదనంగా మేము సంపాదించింది అన్నట్టు. అట్లాగే దీంతో పాటు ఉద్యోగస్తుల విషయంలో కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారు ఏం కథ అనేది లెక్క తీసినాం అన్నట్టు. 100కి 7 ఉద్యోగాలు రావాల్సినటువంటి ముదిరాజు బిడ్డకు 100కి 1 ఉద్యోగం వస్తుంటే ముదిరాజు సోదరులారా తల ఏడబెట్టుకున్నా మనకు అర్థమవుతుందా? మన బతుకులు ఎటుపోతున్నాయో ఆలోచన చేస్తురా? నేను పదే చెప్పినా మీరు రాజులన్నా మీరు ముదిరాజులన్నా అని చెప్పిన మీరు దయచేసి ఆలోచన చేసుకోండి. మేము గీనే ఉంటాం, మా బతుకులు గింతే. అరే రాజ్యమే మీదన్నా మీరు తలుసుకుంటే అర్థమైతలేదు. ఇవాళ ఏడన్నా ముదిరాజులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నా, ముదిరాజులు ఎంతమంది మంత్రులు ఉన్నారన్నా, ఎవరు అడగాలి ఇవన్నీ? అవన్నీ అవసరం లేదు, కోటర్ ఇస్తే అయిపోయా. దయచేసి ఆలోచన చేసుకోరి. మీ మంచి కోసం చెప్తా ఉన్నా నేను. లైక్ చేయండి,